మనసంతా ఎక్కడుంది, ఎక్కడ దొరుకుతుంది అంటావేమో. భాగవతంలో కాదు, నీలిప్పటికీ నీ చేతుల్లోనే ఉంది. ఈ లోకంలో మనిషి ఏమి కోరుకుంటున్నాడు? డబ్బా, పేరా, హోదా, లేదంటే మనసుకు కాస్త శాంతి, బతుకుకి కాస్త అర్థం. మన తాతలు చెప్పిన మాటలు, వాళ్ళ జీవితం, వాళ్ళ త్యాగాలు ఇవన్నీ ఈరోజు మనకు పాత కథలుగా అనిపిస్తున్నాయేమో. కానీ నిజమేంటంటే ఆ మాటల్లోనే మన బతుకు బాట దాగుంది. మన చుట్టూ చూస్తే తాతలు, వాళ్ళ తాతలు, తాతల తాతలు అన్ని తరాల అనుభవం మనమీదే వర్షంలా కురుస్తుంది. కానీ మనం మాత్రం ఆ వర్షంలో తడవకుండా గోడల వెనక దాక్కుంటున్నాం. మనిషి అంటే ఏమిటి? కేవలం కులమా, మతమా, వర్గమా, లేదంటే ఆకలితో రగిలే కడుపా, నిద్రలేని కళ్ళా, నలిగిపోయిన మనసా? సంస్కృతి అంటే పుస్తకాల్లో మాటలు కాదు. సంప్రదాయం అంటే బలవంతపు బంధనాలు కాదు. మనిషిగా మిగలగలగటమే నిజమైన సంస్కృతి. ఇతరుడి బాధను నీ బాధలా అనిపించుకోవడమే నిజమైన మానవత్వం. ఈరోజు మనం ఎవ్వరిని నమ్మాలో తెలియని స్థితిలో ఉన్నాం. సత్యం మీద బోధనలు చెబుతూ అబద్ధాలతో జీవిస్తున్న ప్రపంచంలో నిజం మాత్రం మూలకు నెట్టబడింది. అయినా సరే, ఒక్కటే ఆశ. మనలో ఉన్న మంచి ఇంకా చనిపోలేదు. మనలో ఉన్న మనిషి ఇంకా పూర్తిగా ఓడిపోలేదు. కాస్త ఆలోచిద్దాం, కాస్త ఆగుదాం. మన బతుకు దిశేంటో మనమే మనల్ని ప్రశ్నించుకుందాం. ఇవి నా మాటలు కావు. ఇవి ఒక కవి మనసులోంచి వచ్చిన మనసు మాటలు. ఈ భావాల వెనుకున్న కవి తమ్మినేని అక్కిరాజు గారు. ఇలాంటి ఆలోచనాత్మకమైన మాటలు, మనసును కదిలించే భావాలు మరింత వినాలంటే ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక సబ్స్క్రిప్షన్ మరొక నిజమైన మాటను మీ ముందుకు తీసుకొస్తుంది.